మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ర్యాగింగ్ పూతం బయటపడింది. గత 2-3 రోజులుగా హాస్టల్లో సీనియర్ విద్యార్థి, జూనియర్ విద్యార్థిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జూనియర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, రాత్రి వేళల్లో నిద్రలో నుంచి లేపి డాన్సులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఓ 9వ తరగతి విద్యార్థి విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో తమ కుమారుడిపై దాడి చేసి విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. నేను విజయలక్ష్మి, ASWO SCDD చర్చర్ల డివిజన్. అయితే ఇక్కడ హాస్టల్లో అక్షయ్ అనే 9th క్లాస్ విద్యార్థిని అనే 10th క్లాస్ విద్యార్థి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొట్టారు అనేది కంప్లైంట్. నాకు ఈ విషయం మా డీడీ గారు చెప్పగానే నేను ఎంక్వైరీకి వచ్చినాను. అది ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వస్తువు అనేది డోర్ ఏదో ఇరిగిపోయిందంట. అది ఎవరు కొట్టారు అనే దాంతో ఈ పిల్లగాడు ప్రవీణ్ అనే పిల్లగాడు అక్షయ్ అనే పిల్లగాడిని కొట్టారు. ఈ ప్రవీణ్ యొక్క దురుసు వ్యవహారమే దీనికి కారణం తెలుస్తుంది. అయితే ఈ రోజు మార్నింగ్ 7 గంటలకు తల్లిదండ్రులందరూ హాస్టల్ కు వచ్చేసి నిన్న వచ్చిండు సార్ మా అల్లుడు. నిన్న వచ్చినాక ఎందుకు వచ్చిన ఏంటి రాలేదు అత్తమ్మ అంటే నిన్న వస్తున్నాడు. వస్తే స్నానం చేయరా నీళ్ళు పెట్టుకుని అని చెప్పిన సార్. సరే అత్తమ్మ అన్నాడు. నేను కిచెన్ లో వంట చేస్తుంటే ఇంట్లోకి వచ్చి అత్తమ్మ నన్ను ఇట్లా 10th క్లాస్ పిల్లగాడు నన్ను కొట్టిన అత్తమ్మ ఇడికి 3 సార్లు ఆయన నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇవన్నీ దెబ్బలంటే బయటకు దోలుకొచ్చి చూసిన ఇవన్నీ మొత్తం కౌలుకపోయినాయి. దెబ్బలన్నీ కౌలుకపోయినాక అరే నాయనకు అమ్మకు ఫోన్ చేయరా, భాస్కర్ మామకి ఇట్లా ఫోన్ చేయి వచ్చి మాట్లాడతామని చెప్పిన. అంటే వద్దాతమ్మ నన్ను ఆడ ప్రైవేట్ లో హాస్టల్లో ఉంచిండ్రు. నేను వచ్చిన అమ్మకు నాయనకు తెలిస్తే నన్నే తిడతారు వద్దా అని చెప్పిండు. ఈ దెబ్బలేంది రాని ఇద్దరు మట్టుకొని ఏడ్చినాం. నేను మా అల్లుడు ఏడ్చినాక నేను పోతున్నా అత్తమ్మ అని, నేను ఇదే లాస్ట్ అత్తమ్మ నీ తాన మాట్లాడేది నేను చనిపోతా, నేనేనన్నా వాడు చచ్చిపోతా అత్తమ్మ నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు ఆడు నన్ను ఈడికి 3 సార్లు కొట్టబట్టి అని చెప్తున్నాడు. 11 గంటలకు వచ్చి నన్ను లేపి నేను విజయలక్ష్మి ASWO SCDD చర్చర్ల డివిజన్. అయితే ఇక్కడ హాస్టల్లో అక్షయ్ అనే 9th క్లాస్ విద్యార్థిని అనే 10th క్లాస్ విద్యార్థి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొట్టారు అనేది కంప్లైంట్. నాకు ఈ విషయం మా డీడీ గారు చెప్పగానే నేను ఎంక్వైరీకి వచ్చినాను. అది ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వస్తువు అనేది డోర్ ఏదో ఇరిగిపోయిందంట. అది ఎవరు ఇరగొట్టారు అనే దాంతో ఈ పిల్లగాడు ప్రవీణ్ అనే పిల్లగాడు అక్షయ్ అనే పిల్లగాడిని కొట్టారు.